తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో మాట్లాడిన మాటలపై శుక్రవారం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టులు తామే మొదలుపెట్టి తామే పూర్తి చేస్తామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని, వెలుగొండ ప్రాజెక్టు మొదలు పెట్టిన నారా చంద్రబాబు నాయుడు 1996 నుంచి 2004 వరకు ఈ సంవత్సరాల కాలంలో వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన మాట అయితే వాస్తవం. కానీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక తట్ట మట్టి తీయలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక గజం స్థలం కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదని అన్నారు. చూసినట్లయితే శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మార్చి 5వ తేదీ 1996వ సంవత్సరం, అంటే ఇంకొక వారం రోజులకి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు శంకుస్థాపన చేసిన మాట వాస్తవం. ఆ తదుపరి 8 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నారు. ఆ 8 సంవత్సరాల కాలంలో వారు ఎంత మేరకు అక్కడ పనులు చేసినారనేది మనం గమనించినట్లయితే ఒక తట్ట మట్టి తీయలేదు, ఒక తట్ట మట్టి తీపేయలేదు, ఒక రూపాయి డబ్బు ఖర్చు పెట్టలేదు, ఒక గజం స్థలము భూమి ల్యాండ్ ఎక్విజిషన్ చేయలే. ఫౌండేషన్ స్టోన్ వేసింది మాత్రం వాస్తవం, వారు చెప్పిన దాంట్లో. పనులు చేసింది మాత్రం శూన్యం. తదుపరి 2004వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నాకు తెలిసి మే 2005వ సంవత్సరంలో అనుకుంటాను, సుంకేశ్వర దగ్గర ఫౌండేషన్ భూమి పూజ చేయడం, ఆ తదుపరి ల్యాండ్ ఎక్విజిషన్ జరగడం, ఈ వెలుగొండ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి 3 డ్యాముల్ని మొదలుపెట్టేయడం, కావలసినటువంటి కాలువల యొక్క పనులు ప్రారంభం కావడం, ఒక టన్నెల్ మొదలు కావడం జరిగింది. వాస్తవిక పరిస్థితి ఏమంటే, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసే నాటికి ఫేజ్ 1 కింద ఈ ప్రాజెక్టును తీసుకొని మొదలుపెట్టినారు. తదుపరి నాడు ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు, మార్కాపూర్ శాసనసభ్యులుగా శ్రీ కేపీ కొండారెడ్డి గారు, గిద్దలూరు శాసనసభ్యులుగా శ్రీ పగడాల రామయ్య గారు, ఖమ్మం శాసనసభ్యులుగా శ్రీ ఉడుమల శ్రీనివాసరెడ్డి గారు, ముగ్గురు కూడా ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో వారు రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి, మీరు వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో మా ప్రాంతంలో ఉన్నటువంటి కళ, ఆ ప్రాంత ప్రజల యొక్క జీవనాడి, అది ఎప్పటి నుండో తెలుగు గంగా లేదా వెలుగోడు అనేటువంటి దాని ద్వారా ఎప్పటి నుంచో పెద్దలు మాకన్నా ముందున్నటువంటి వాళ్ళ దగ్గర నుండి కూడా డిమాండ్ ఉంది. మీ పుణ్యమాట ఈరోజు ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది మా ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చేదానికి మొదలు పెట్టినారు, సంతోషం. కానీ మీరు ఇచ్చినటువంటి ఫేజ్ 1 ద్వారా పూర్తి స్థాయిలో మా ప్రాంతానికి న్యాయం జరగదు. కాబట్టి దయచేసి మీరు మళ్ళా పునఃపరిశీలన చేసుకొని దాన్ని డ్యాము ఎత్తులను పెంచడం, రిజర్వాయర్ శక్తిని కెపాసిటీ పెంచడం, తద్వారా ఆ ప్రాంతంలో ఆయకట్టు ఎక్కువ చేయడం వల్ల రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుంది, ప్రజలకు తాగునీరు వస్తుందని చెప్పేసి ఆ ముగ్గురు గౌరవ శాసనసభ్యులుగా ఆ రోజు ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా రాజశేఖర రెడ్డి గారిని కోరిన ధర్మిలా వారు దాన్ని పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.